హలో ఫ్రెండ్స్, తెలుగులో కథల ఛానల్కి స్వాగతం. మన ఛానల్ 1K సబ్స్ దాటింది. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ ఇయర్ కొన్ని సర్ప్రైజ్లు అనుకుంటున్నాను. సర్ప్రైజ్ అంటే సడన్గా వీడియోలు ఆపేయడం కాదు, వేరేవి కొన్ని ఉన్నాయి. ఈరోజు సీజన్ 4 ఎపిసోడ్ 3 కథ చూసేద్దాం. ఇంతకు ముందు సీజన్స్ కానీ ఎపిసోడ్స్ కానీ చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూసేయండి. ఇంకా ఎపిసోడ్ 3 కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే వాల్టర్ లాండ్రీ కింద ఉన్న మెత్ ల్యాబ్కి వస్తాడు. మగ్గులో కాఫీ పోసుకుని ఏదో ఆలోచిస్తూ తాగడం మొదలు పెడతాడు. వాచ్లో టైం చూసుకుని ఇంకా మెచ్ చేసే టైం అయిందని వెళ్ళి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఆన్ చేశాక ఏదో ఒక కొత్త సౌండ్ వినిపిస్తుంది. ఏంటా అని ల్యాబ్ అంతా చూస్తాడు. ఇంతలో పైన ఒక కెమెరా ఫిట్ చేసి ఉంటుంది. అది చూసి ఫస్ట్ చిన్న షాక్ తింటాడు వాల్టర్. ఆ షాక్ మెల్లిగా కోపంగా మారుతుంది. ఆ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కెమెరా అతన్ని ఫాలో అవ్వడం మొదలు పెడుతుంది. అది చెక్ చేయడానికి అటు ఇటు తిరిగి చూస్తాడు వాల్టర్. ఆ కెమెరాని గస్ రిమోట్తో ఆపరేట్ చేస్తూ వాల్టర్ని గమనిస్తూ ఉంటాడు. వాల్టర్ కోపం తట్టుకోలేక కెమెరా దగ్గరికి వెళ్ళి మిడిల్ ఫింగర్ చూపిస్తాడు. కట్ చేస్తే స్కైలర్ వాల్టర్ ఉండే ఇంటికి వస్తుంది. ఎంతసేపు బెల్ కొట్టినా వాల్టర్ తలుపు తీయడు. స్కైలర్ వాల్టర్కి ఫోన్ చేస్తుంది. లోపల నుంచి ఫోన్ రింగ్ అయిన శబ్దం వినిపిస్తుంది. నాకు ఫోన్ మోగుతున్న సౌండ్ వినిపిస్తోంది, తలుపు తీయమని అంటుంది స్కైలర్. సరే అని తెరిచి మొహం సరిగ్గా చూపించకుండా తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు బిజీగా ఉన్నాను అని అంటాడు వాల్టర్. కార్ వాష్ గురించి మాట్లాడాలి అని అంటూ తలుపు తోస్తుంది స్కైలర్. వాల్టర్ మొహం మీద దెబ్బ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి మాట్లాడదాం అని తోసుకుని లోపలికి వచ్చేస్తుంది స్కైలర్. ఏమైంది, నువ్వు ఏదైనా డేంజర్లో ఉన్నావా అని అడుగుతుంది. లేదు, చిన్న గొడవ, నీకు అవసరం లేదు అని అంటాడు వాల్టర్. మళ్ళీ గుచ్చి అడుగుతుంది స్కైలర్. ఏం లేదు, 2 రోజులు ఫోన్ తీయకపోతే ఏంటి ఇంత గొడవ చేస్తున్నావు అని అంటాడు వాల్టర్. సరే, పోలీసులకు అంతా చెప్పేద్దాం, నువ్వు డ్రగ్ డీలర్ అని, వాళ్ళు నేను బలవంతంగా దీంట్లోకి దింపారని చెప్పి లొంగిపో అని అంటుంది స్కైలర్. ఏంటి, ఇంత చిన్నదానికి లొంగిపోమంటావా, నీకు అసలు ఏం తెలుసు, ఏం జరిగిందో అని అంటాడు వాల్టర్. సరే చెప్పు, ఏం జరిగిందో అని అడుగుతుంది స్కైలర్. నేను ఇంకా నాతో పనిచేసే ఇంకొక అతను బార్లో తాగుతూ ఏదో మాట్లాడుకుంటుంటే చిన్న గొడవ అయింది. అతను కొట్టాడు. నాకంటే పెద్దవాడని నేను కొట్టలేదు, అంతే, అంతకన్నా ఏం జరగలేదు అని అంటాడు వాల్టర్. తాగేసి కొట్టుకున్నారు అంతేనా? సరే అని అంటుంది స్కైలర్. అవును, ఇప్పుడంతా క్లియర్ చేసుకున్నాం అంతే. ఇంకా కార్ వాష్ గురించి మాట్లాడడానికి వచ్చా అన్నావు కదా, అది మాట్లాడదామా అని అంటాడు వాల్టర్. కట్ చేస్తే మరి ఒక అమ్మకానికి పెట్టిన ఇల్లు చూడడానికి వెళ్తుంది. అక్కడ తన గురించి అన్ని అబద్ధాలు చెప్తుంది. తన పేరు టోరీ అని, ఒక 4 ఏళ్ల బాబు ఉన్నాడని చెప్తుంది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ తేవడానికి చాలా చోట్లకి తిరగాల్సి వచ్చింది, అందుకే టైం పట్టింది అని హ్యాంక్తో కూడా అబద్ధం చెప్తుంది. కట్ చేస్తే ల్యాబ్లో వాల్టర్ ఇంకా జెస్సీ మెచ్ చేయడం అయిపోయాక బట్టలు మార్చుకుంటూ ఉంటారు. చూసావా, మనల్ని గమనిస్తూ ఉండడానికి కెమెరా పెట్టాడు అంటాడు వాల్టర్. సరే వదిలేసే కానీ గో కార్టింగ్కి వెళ్దాం, వస్తావా అని అడుగుతాడు జెస్సీ. జెస్సీ ఇంకా అలా ఒంటరిగా ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడేమో అని ఆలోచన నుంచి బయటికి రాలేకపోతూ ఉంటాడు. అది గమనించిన వాల్టర్, ఎలా ఉన్నావు, అంతా బాగానే ఉందా, ఏదైనా మాట్లాడాలా అని అడుగుతాడు. నీ వైపు అంతా బాగానే ఉన్నట్టు నన్ను అడుగుతున్నావా అని చిన్న లుక్ ఇచ్చి, సరే నీ కంటికి ఎలా ఉంది, బాగానే ఉందా, ఏమైనా మాట్లాడాలా అంటాడు జెస్సీ. వాల్టర్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఇవన్నీ రెగ్యులర్గా అవుతూ ఉండేవే కానీ మాట్లాడుకోవడానికి ఏం లేదు అని వెళ్ళిపోతాడు జెస్సీ. కట్ చేస్తే కార్ వాష్ గురించి మాట్లాడడానికి సాల్, వాల్టర్, స్కైలర్ అందరూ కలుస్తారు. నెయిల్ సెలూన్ కొనండి, బాగుంటుంది అంటాడు సాల్. లేదు, కార్ వాషే కావాలి అంటుంది స్కైలర్. మీరు వెళ్ళి మాట్లాడొచ్చారుగా, 10 మిలియన్ అని చెప్పాడంట కదా అని అంటాడు సాల్. ఇప్పుడు 20 అంటాడు వాల్టర్. అందుకే నాలాంటి ప్రొఫెషనల్ హ్యాండిల్ చేయనివ్వండి అంటాడు సాల్. సరే, మనం వాడిని అమ్మటానికి ఒప్పించాలి అని అంటుంది స్కైలర్. అంటే ఏం చేద్దాం అంటాడు సాల్. నువ్వే చెప్పు, నీ మెథడ్స్ ఉంటాయిగా అని అంటుంది స్కైలర్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పి రైడ్ చేయిద్దామా అని అంటాడు సాల్. వద్దు, తర్వాత మన మీద కూడా చేస్తారు అని అంటుంది స్కైలర్. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారని కంప్లైంట్ ఇద్దామా అని అంటాడు సాల్. వద్దు, మన కోసం వాళ్ళ పట్టగొట్టొద్దు అని అంటుంది స్కైలర్. సరే, ఇది కాకపోతే ఇంకో కార్ వాష్ కొందాం అని అంటాడు వాల్టర్. ఇదే కావాలి అని అంటుంది స్కైలర్. ఎందుకు అని అడుగుతాడు వాల్టర్. మన ఇద్దరిని అవమానించాడు, నాకు వాడు నచ్చలేదు, మనం ఇదే కొనాలి అని అంటుంది స్కైలర్. ఏమన్నాడు అని అడుగుతాడు వాల్టర్. నీకు వచ్చి మాట్లాడగలిగే మతానం లేక నన్ను పంపించి మాట్లాడించావని అన్నాడు అని అంటుంది స్కైలర్. అయితే ఇదే కొనాలి అని అంటాడు వాల్టర్. అయితే ఇంకా వేరే దారి ఏం కనిపించట్లేదు, బెదిరించో లేకపోతే కొట్టో లాక్కోవాలి అని అంటాడు సాల్. అలాంటిది ఏమొద్దు అంటుంది స్కైలర్. సరే, ఏదో ఒకటి చేయాలైతే అని అంటాడు సాల్. కట్ చేస్తే ఇంతకు ముందులాగానే ఇంకో ఇల్లు చూడడానికి వెళ్తుంది మరి. అక్కడ వాళ్ళకు కూడా ఫేక్ డీటెయిల్స్ ఇచ్చి ఇల్లు చూసి వస్తుంది. మొత్తం అయిపోయాక చూసుకుంటే అక్కడ ఆ ఇంటి ఓనర్ స్పూన్ కలెక్షన్లో ఒక స్పూన్ పోయి ఉంటుంది. మరి ఇంతకుముందు టియారా దొంగతనం చేసి స్కైలర్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినట్టు తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఇలాంటి చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే జెస్సీ తనను తాను డైవర్ట్ చేసుకోవడానికి గో కార్టింగ్ చేస్తూ ఉంటాడు. చాలా లేట్గా ఇంటికి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్తుంటే ఎవడో మైక్రోవేవ్ ఓవెన్ తీసుకుని బయటికి వెళ్తూ కనిపిస్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఎవరెవరో తెలియని వాళ్ళందరూ ఇంట్లో ఇష్టం వచ్చినట్టు కొట్లాడుకుంటూ ఉంటారు. అమ్మయ్య అనుకుని అక్కడే పక్కన కూర్చుంటాడు జెస్సీ. కట్ చేస్తే మళ్ళీ ఇంకో ఇల్లు ఇంతకు ముందులాగానే చూడడానికి వెళ్తుంది మరి. అక్కడ ఇంతకు ముందు ఇంట్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉంటుంది. అక్కడ అబద్ధాలు చెప్తుండగానే దొరికిపోతుంది మరి. అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వెనకాలే వచ్చి, నేను పోలీసులకు ఫోన్ చేశాను, ఇక్కడే ఉండమని అంటుంది. నేను ఎవరనుకున్నావు అని గట్టిగా అరిచేసి వెళ్ళిపోదామని ట్రై చేస్తుంది మరి. ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మరీ పర్స్ పట్టుకొని వెళ్ళిపోకుండా ఆపుతుంది. ఇంతలో ఆ పర్స్ చిరిగిపోయి అన్నీ కింద పడిపోతాయి. అందులో అప్పుడే వెళ్ళిన వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఉంటాయి.
అక్కడి నుంచి హ్యాంక్కి కాల్ చేస్తుంది. హ్యాంక్కి చాలా కోపం వస్తుంది. మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని అరుస్తాడు. ఫోన్లోనే ఏడవటం మొదలు పెడుతుంది. మరి నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి పంపిస్తానుండు అని చెప్తాడు హ్యాంక్. హ్యాంక్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మరీని కేసు లేకుండా చేస్తాడు. మరీకి అలా జరిగినందుకు చాలా బాధ వేస్తుంది. స్టేషన్లోనే కూర్చొని ఏడుస్తుంది. కట్ చేస్తే ఇంట్లో స్కైలర్ బాటిల్స్ కడుగుతూ ఉంటుంది. ఆ కడుగుతున్నప్పుడు వచ్చిన నొరగ వాష్ బేసిన్లో చూసి ఏదో ఐడియా వస్తుంది. సాల్ గుడ్మెన్ కాల్ చేసి ఆ ఐడియా చెప్తుంది. కట్ చేస్తే బోగ్డాన్ కార్ వాష్ బయట గ్రౌండ్ వాటర్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మొత్తం పొల్యూట్ అవుతుంది, మీరు అర్జెంటుగా మీ వాటర్ ఫిల్టరేషన్ మార్చుకోండి అని చెప్తాడు ఇన్స్పెక్టర్. దానికి $2,00,000 అవుతుంది. అయినా రెగ్యులర్గా వచ్చే ఇన్స్పెక్టర్ ఎక్కడా అని అడుగుతాడు బోగ్డాన్. రెగ్యులర్గా వచ్చే ఇన్స్పెక్టర్కి ట్రాన్స్ఫర్ అయింది, నేను కొత్త ఇన్స్పెక్టర్ని, మీరు ఫిల్టర్ సిస్టమ్ చేంజ్ చేసుకోకపోతే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని అంటాడు ఇన్స్పెక్టర్. ఏం తప్పు చేశాను నాకు కరెక్ట్గా చెప్పండి అని అరుస్తాడు బోగ్డాన్. వెనకాల కారులో కూర్చున్న స్కైలర్ ఫోన్లో నుంచి లా మొత్తం చదివి ఇవన్నీ మీరు చేసిన తప్పులు ఆపేయండి అని చెప్పమని చెప్తుంది. కార్ వాష్ మూసేయండి లేదా మేమే మూసేస్తాం అని చెప్తాడు ఇన్స్పెక్టర్. కట్ చేస్తే ఇంట్లో టీవీ చూస్తూ ఉంటాడు హ్యాంక్. నాకు లంచ్ చేయాలని లేదు అని ఏం తినకుండా కూర్చుంటాడు. మరీకి బాగా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఇంతలో హ్యాంక్ వాళ్ళ ఫ్రెండ్ తనని చూడడానికి వస్తాడు. మొన్న చేసిన హెల్ప్కి థ్యాంక్స్, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు హ్యాంక్. నీతో చిన్న పనుండి వచ్చాను, మా దగ్గర ఒక మర్డర్ కేసు ఉంది, అది మీ డ్రగ్స్ వాళ్ళకి సంబంధించిన డౌట్గా ఉంది, ఏదైనా క్లూ ఇస్తే నేను కేసు సాల్వ్ చేసుకుంటాను అంటాడు ఫ్రెండ్. నేను నీకు హెల్ప్ చేసేలా ఉన్నట్టు కనిపిస్తున్నానా అంటాడు హ్యాంక్. నేను మొన్ననే నీకు ఒక హెల్ప్ చేసి పెట్టాను, నీకు ఈ డ్రగ్స్ గురించి లోకల్గా రన్ చేసే వాళ్ళ గురించి తెలుసు కదా, నువ్వు నాకు కాస్త హెల్ప్ చేయి అని అడుగుతాడు ఆ ఫ్రెండ్. ఏం కేసు అని అడుగుతాడు హ్యాంక్. గేల్ బట్టికర్ అనేవాడు చనిపోయాడు, ఎవరో తలలో కాల్చారు అని అంటాడు ఫ్రెండ్. అది మామూలు క్రైమే కదా, డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయి అంటాడు హ్యాంక్. ఇదిగో ఈ బుక్లో ఏదో ల్యాబ్ గురించి రాసింది, చూడడానికి చాలా పెద్దదిలాగా అనిపిస్తోంది, కాస్త చూసి చెప్పు అని అడుగుతాడు ఫ్రెండ్. అయితే స్టీవ్ గోమెజ్ని కలిస్తే మొత్తం చెప్తాడు. నేను బెడ్ మీద ఉన్నాను కదా అంటాడు హ్యాంక్. స్టీవెన్ కలిస్తే ఇది DEA వాళ్ళ కేసు అయిపోతుంది, నాకేం ఉపయోగం ఉండదు, నువ్వు చూసి చెప్పు అని అడుగుతాడు ఫ్రెండ్. సరే ఫైల్ పెట్టేసి వెళ్ళు అంటాడు హ్యాంక్. దానిని పట్టించుకోకుండా టీవీ చూడడం మొదలు పెడతాడు హ్యాంక్. కట్ చేస్తే స్కైలర్ బిల్స్ అన్ని లెక్క చూస్తూ ఉంటుంది. బోగ్డాన్ కాల్ చేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. వాల్టర్ కూడా అక్కడే ఉంటాడు. మంచి ఐడియానే కానీ బోగ్డాన్ కాల్ చేయట్లేదు కదా, నెయిల్ సెలూన్ తీసుకుందామా అని అడుగుతాడు వాల్టర్. వెయిట్ చేద్దాం, కాల్ వస్తుంది అని చెప్తుండగానే కాల్ వస్తుంది. స్కైలర్ ఆ ఫోన్ ఆన్సర్ చేస్తుంది. మీకు ఇంకా కొనే ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతాడు బోగ్డాన్. నేను ఈ మధ్య ఇంకా కార్ వాష్లు చూశాను, ఇంతకుముందు 879,000 ఇస్తా అని చెప్పాను కదా, కానీ ఇప్పుడు 800,000 ఇస్తాను అని చెప్తుంది స్కైలర్. నాకు వర్కౌట్ అవ్వదు అంటాడు బోగ్డాన్. సరే అని పెట్టేస్తుంది స్కైలర్. ఎందుకు అలా చేసావు, 79,000 మనకు ఒక లెక్కే కాదు, కొనేయచ్చు కదా, నేను ఎంత సంపాదిస్తానో తెలుసా అని అడుగుతాడు వాల్టర్. తెలుసు, మనం బయటికి చెప్పడానికి ఇలా బేరం ఆడకపోతే డౌట్ వస్తుంది అని అంటుంది స్కైలర్. సరే ఇంక వాడు కాల్ చేయడము అని అంటాడు వాల్టర్. వెయిట్ చేద్దాం అని అంటుంది స్కైలర్. ఇంతలో బోగ్డాన్ మళ్ళీ కాల్ చేస్తాడు. డీల్ తనకు కావాల్సినట్టు చేసుకుంటుంది స్కైలర్. కట్ చేస్తే జెస్సీ వాళ్ళ ఇంట్లో అందరూ అలసిపోయి పడుకుంటారు. జెస్సీ పడుకోకుండా టైంపాస్ చేస్తూ ఉంటాడు. జెస్సీ దగ్గర ఉన్న డబ్బులు అన్ని గాల్లోకి విసిరేస్తాడు. అందరూ నిద్రలేసి కొట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ కొంచెం రిలాక్స్ అవుతాడు జెస్సీ. కట్ చేస్తే గస్ వాళ్ళ మనిషి టైరస్ వాల్టర్ ఇంటి బయట కార్లో కూర్చొని గమనిస్తూ ఉంటాడు. వాల్టర్ ఇంట్లో స్కైలర్ ఇంకా వాల్టర్ కార్ వాష్ కొన్నందుకు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సాల్ కూడా పనికొచ్చాడు కదా అంటాడు వాల్టర్. నేను కదా ప్లాన్ చేసింది అంటుంది స్కైలర్. అవును కరెక్టే అంటాడు వాల్టర్. సరే వాడు కూడా పనికొచ్చాడులే, మనిషిని వెతికి సెట్ చేశాడు కదా అని అంటుంది స్కైలర్. ఇంతలో ఆ వైన్ చూసి ఇది చాలా కాస్ట్లీ వైన్ లాగా ఉంది అంటుంది స్కైలర్. అవును అంటాడు వాల్టర్. ఇలాంటివి కొంటే దొరికిపోతాం అని గట్టిగా చెప్తుంది స్కైలర్. వాల్టర్ ఒక్కసారికి ఏం కాదు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ స్కైలర్ అస్సలు వినకుండా ఇలాంటివి చేస్తే దొరికిపోతాం అని గట్టిగా చెప్తుంది. సరే ఇంకా చెయ్యను అని అంటాడు వాల్టర్. కట్ చేస్తే హ్యాంక్ వాళ్ళ ఇంట్లో నిద్ర పట్టక నైట్ టీవీ చూస్తూ ఉంటాడు హ్యాంక్. ఇంతలో తన పోలీస్ ఫ్రెండ్ తీసుకొచ్చిన కేసు గుర్తొస్తుంది. సరే అని ల్యాబ్ నోట్స్ తీసి చదవడం మొదలు పెడతాడు. ఇక్కడతో 3rd ఎపిసోడ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. కథ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది.